గోల్మాల్ అంతా గోల్మాల్. వెల్కమ్ టు గోల్మాల్ టాలీవుడ్. దిస్ ఇస్ నాట్ ఏ రివ్యూ. థియేటర్ లో నాకు కనిపించిన రెస్పాన్స్ మాత్రమే చెప్తున్నాను. అర్ధరాత్రి 1 గంట పక్కా మాస్ సి సెంటర్ థియేటర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కాటమరాయుడు బెనిఫిట్ షో. సీట్లతో లెక్కలేదు. 150 ఇచ్చి నువ్వు నుంచునైనా సినిమా చూడొచ్చు. కిక్కిరిశారు థియేటర్ అంతా అభిమానులు. తెర మీద బొమ్మ పడగానే థియేటర్ ని షేక్ చేశారు అభిమానులు. టొబాకో యాడ్ కూడా థియేటర్ ఈ రకంగా షేక్ అయిపోతాం ఎక్కడా చూడరు. ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనపడితే చూడాలి థియేటర్ ని. పూలతో, పవన్ స్టార్ అభిమానులతో అస్సలు మామూలుగా కాదు. చూడటానికి 2 కళ్ళే సరిపోవు. చిందులతో, డాన్సులతో, బ్రేక్ డాన్సులతో వాళ్లకు వచ్చిన విధంగా అసలు పవన్ మీద అభిమానాన్ని విపరీతంగా చూపించారు. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ మొదలైన నుంచి ఎండ్ అయ్యే వరకు థియేటర్ లో చెవులకు రెస్టే లేదు, అభిమానులకి అలుపే రాలేదు. తర్వాత ఇంట్రడక్షన్ సాంగ్ మిరా మిరా జనాలు బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత మన ఆలీ అన్నదమ్ములు వాళ్ళు చేసిన కామెడీని కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. తర్వాత జివ్వు జివ్వు సాంగ్ థియేటర్ టాప్ లేపింది. ఇక అక్కడి నుంచి సినిమా అభిమానులను నీరసపరచడం మొదలు పెట్టింది. పాపం అభిమానులు కష్టపడుతున్నారు. వీళ్ళు చూసుకుని గోల్ చేద్దాం, సందడి చేద్దామని. అస్సలు అవకాశం ఇస్తేగా నోరు తెరుచుకుని అభిమానుల అవకాశం కోసం ఎదురు చూస్తమే సరిపోయింది. ఫస్ట్ హాఫ్ కొంత పర్వాలేదు గానీ సెకండ్ హాఫే మరీ దారుణం. సెకండ్ హాఫ్ థియేటర్ పరిస్థితి ఏంటి అంటే, ఒక స్ట్రిక్ట్ మాస్టర్ బెత్తం పట్టుకుని క్లాస్ లో ఉంటే ఎంత సైలెంట్ గా ఉంటారో థియేటర్ అంత సైలెంట్ గా ఉంది. నిజంగా పవన్ ఫ్యాన్స్ ఇంత బుద్ధిమంతులా అని ముచ్చటేసింది అనుకోండి. సినిమా అయిపోయేంత వరకు అదే పరిస్థితి. సినిమా అయిపోయిన తర్వాత స్కూల్ వదిలేసిన పిల్లలే బయటకు వచ్చి గోల గోల చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాటమరాయుడు ఏ విధంగా జనాలను అలరించే పొజిషన్ లో ఉందో. ఈ వ్యవహారం చూసి నాకు అనిపించింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కష్టపడి సినిమా చూడగలరు. మిగతా వాళ్ళు మాత్రం జెండూ బాంబ్ సీసా తీసుకెళ్లాల్సిందే. గోల్ గోల్ గోల్మాల్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి గోల్మాల్ టాలీవుడ్.